మీరు ఆ డస్ట్బిన్లో మాత్రమే వేయగలను. మీరు తాగిన గ్లాసులను అందరూ ఈ మజ్జిగను స్వీకరించవలసిందిగా నగరపాలక సంస్థ తరఫున ప్రజలుగా తెలియజేస్తూ ఉన్నాం. మజ్జిగ త్రాగిన వారందరూ వచ్చి ఆ సభా వేదిక వద్ద కూర్చున్నట్లయితే మనం సభను ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. గమనించండి, పుర ప్రజలందరూ కూడా వచ్చి మజ్జిగను స్వీకరించవలసిందిగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో మీ బీపీ ఇల్లు ఒకటి శుభ్రంగా ఉంటే సరిపోదు. మన ఇల్లు మన వార్డు లేకపోతే ఉండాలి. మరి స్వర్ణ మచిలీపట్నం, స్వచ్ఛ మచిలీపట్నం సహకారం ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటి కార్యక్రమం మనం చేసుకోవాలి. ఆ విధంగా మనం నగరం అంతా స్వచ్ఛంగా చేసుకున్న రోజుని మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. ఇప్పుడు కొంత తేడాగా ఉంది మన ఆలోచనలో. కారణం ఏంటి? మన ఇల్లు మనం శుభ్రంగా లేదు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే గౌరవనీయులు శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కార్యక్రమం క్లీన్ అండ్ గ్రీన్. అది కాలక్రమేణా రకరకాలుగా పేర్లు రూపాంతరం చెంది ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం అనేటువంటి పేరు పెట్టుకుని అదే 3వ శనివారం రోజుని జరుపుతున్నాం. అంటే 94 నుంచి ఈ కార్యక్రమం నడుస్తుంది. చేయడం కోసం మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు మరి బందర్ని సుందరంగా చేయడం కోసం అనేక ప్రణాళికలు తీర్చిదిద్దుతున్నారు. ఆ విషయాలన్నీ కూడా మన వేదిక మీద ఉన్నటువంటి వక్తలు చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ 2024లో వచ్చి శ్రీకారం చుట్టారు. మన మచిలీపట్నాన్ని మొట్టమొదటిగా మన మచిలీపట్నానికి అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజున వచ్చి మరి మన ముఖ్యమంత్రి వర్యులు ఈ నగరాన్ని శుభ్రం చెయ్యాలి, ఈ నగరాన్ని ప్రక్షాళన చెయ్యాలి, ఒక మంచి మచిలీపట్నాన్ని మనం తీర్చిదిద్దాలి అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమాలు కూడా మీ అందరికీ తెలుసు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఏమేమి పెట్టావు, ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటిది అంతా చూస్తూనే ఉన్నారు. మరి అందులో భాగంగానే అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మరి తాజాగా కూడా సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కళ్ళు కింద పెట్టుకుని మరి ప్రభుత్వం ముందుకెళ్తుంది.